అంటే ఇంత ఆలోచన ఎందుకు చేస్తున్నట్టు మ్యాసివ్గా దేనికి అంటే నిజానికి కూడా ప్రొవకేషన్ అనేది ఇతర పార్టీలు చేసి ఉంటాయండి. ముఖ్యంగా ఎందుకంటే 3 నెలలు ఈ పార్టీ పోతుంది, ఇది కొలాప్స్ అవుతుంది, ఈయన తాత్కాలిక ముఖ్యమంత్రి, ఇట్లాంటి మాటలు చాలా సందర్భాల్లో విన్నాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కాంగ్రెస్ నుంచి మాతో టచ్లో ఉన్నారనే మాట కూడా విన్నాం మనం. అది బీఆర్ఎస్ నాయకులు మరి పొరపాటున చేసిండ్రు, గ్రహపాటున చేసిండ్రు, కానీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి నాయకుల్లో కొంచెం ధైర్యం కల్పించడం, టైప్ ఆఫ్ టు ఇన్స్పైర్ ది కాన్ఫిడెన్స్ అనేది బహుశా ఉండొచ్చు. అది బ్యాక్ ఫైర్ అయిన స్ట్రాటజీ. ఈయన కూడా దాన్ని అదే స్టేజ్ మనం చూసాం, సీరియస్ తీసుకున్నాడు. ఎవడు ముట్టుకుంటాడో ముట్టుకోండి చూద్దాం, నేను కడుపులు కాలు పెట్టి తొక్కుతా, మెడల్ వేసుకుంటా, డైలాగులన్నీ సీఎం డైలాగులు మనం చూసినాం. సరే దాని తర్వాత ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ముందు రోజు వరకు ఏమో నేను సీఎం, ఇవాళ నుంచి నేను పీసీసీ చీఫ్ ఉన్నాడు. బిఫోర్ బీజేపీ లక్ష్మణ్ కూడా మాట్లాడండి సేమ్ థింగ్. ఆయన కూడా ఆశ్చర్యం, అదే ఇంకా యాడెడ్ ఫ్యూయల్. అసలే నిప్పు ఉంటే దాంట్లో కాస్త నెయ్యి వేసిండు. ఆయన ఏమంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తున్నాడు. అది ఉన్నది 8 మంది అయితే ఎట్లా వస్తుంది డబుల్ ఇంజిన్ సర్కారు చెప్పండి. నిన్న వెంకటరెడ్డి రిమార్క్స్ కి కౌంటర్గా బీజేపీ ఎమ్మెల్యే గారు కూడా ఆయన మాట ఏమన్నాడంటే, అసలు ముట్టుకొని చూడండి 2 రోజుల ప్రభుత్వం కూలిపోతుంది, 48 గంటల్లో ఖతం ఎట్లా 48 hours ఎట్లా కూలిపోతుంది అసలు. అంటే ఇవన్నీ కూడా ప్రొవొకేషన్. ఆ ప్రొవొకేషన్కు జవాబుగాను మరి మేము కూడా రెడీ ఉన్నామని ఆయన ఇవాళనే గేటులు తీసినారని అనగానే మీరన్న ఫ్లో స్టార్ట్ అయ్యింది. ఇంత మ్యాసివ్ అయిద్దని మనం కూడా అనుకోలేదు, మేము కూడా అనుకోలేదు. నేను అసలు మీకు జ్ఞాపకం ఉంటే మా బుక్ను మీరు అనలైజ్ చేస్తారు సార్ల కింద అపరిచితుల బుక్ రాసిన కేసీఆర్. అందులో నేను చెప్పిన ఈ స్ట్రాటజీస్ అన్నీ ఎట్లున్నాయిరా బాబు అంటే, ఓ దొరా కాచుకో నీ చరిత్ర ముగుస్తుందని అన్నాడు. అది ఆ రోజు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఆశ్చర్యంగా. చరిత్ర ముగిసినట్టే కనబడుతుంది, ఎవడు ఉంటేట్లేడా. దానికి వాళ్ళది స్వయంకృత అపరాధం అని నేత అనుకుంటున్నాను. ఎందుకంటే మీరే అన్నట్టుగా అంతకుముందు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలందరినీ ఆయనకు 63 మాకు ఈరోజు 64, ఒకటే తేడా. 63 ఉన్నప్పుడు ఆయన కన్సాలిడేషన్ కోసం ప్రయత్నం చేశాడు, గవర్నెన్స్ కోసం ప్రయత్నం చేయలే. ఫస్ట్ కార్యక్రమం ఆయన చేసినట్టే కాంగ్రెస్ని ఖతం చేయడం, టీడీపీని ఖతం చేయడం, ఈ రెండే లక్ష్యంగా పెట్టుకొని ఆయన కన్సాలిడేషన్ చేసుకున్నాడు. 83 వచ్చినాక కూడా అదే పని మీద పనిచేసాడు. మళ్ళీ అదే ఓపెన్ స్టేట్మెంట్ కూడా, మీకు డెవలప్మెంట్లో మీకు భాగస్వామ్యం కావాలంటే మీరు ఖచ్చితంగా అధికార పార్టీ మా పార్టీలోకి వస్తే అదర్వైజ్ మీరు. రాజగోపాల్ కూడా రాజీనామా చేసిన సందర్భంలో నేను 3.5 ఏళ్ళు ఉండి ఏమి చేయలేకపోయినా, కాన్స్టిట్యున్సీకి ₹1 కూడా తెలియకపోయినా కనీసం రాజీనామాతోనే ఫండ్స్ వస్తాయి కావచ్చు అనే మాట అన్నాడు. నిజంగా కూడా ఆ బై ఎలక్షన్లో మీరు నేను చూసాం, దాదాపు ఒక 500 crores 550 crores తీసుకొచ్చి రూలింగ్ పార్టీ కుంభరిచ్చింది, ప్రామిసులు చేసింది. ఆ తర్వాత కొంత మళ్ళీ ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఫుల్ఫిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అధికారంలో ఉంటేనే ఈ పొలిటికల్ పర్సనాలిటీస్ యొక్క సర్వైవల్ అనేటువంటిది ఒక ఎస్టాబ్లిష్ చేసి పడేసింది బీఆర్ఎస్. దానికి బహుశా అనుగుణంగానే ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయో అనిపిస్తుంది. బట్ మీరు అన్నట్టుగా నేను థియరిటికల్గా అయితే ఐ అపోజ్ దిస్. ఓకే, థియరిటికల్గా. ఎందుకంటే ఎవరికైనా హెల్దీ కాదు. వీళ్ళంతా వలస పక్షులు, ఇవాళ వస్తారు మళ్ళీ పెద్ద కరప్షన్, మళ్ళీ అంతే కదా. అక్కడ కరప్షన్ అన్న వాళ్ళు ఎవరన్నా మనమే అన్నారు అనుకుందాం, వచ్చిన వాళ్ళు ఈయన కరప్ట్ ఆయన కరప్ట్ అని అనను. బట్ అట్లాంటి వాళ్ళు ఉంటే, గతంలో మనం క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఉంటే వస్తే ఆయన గంగా స్నానం చేసినట్ట మరి ఏమైనా యాక్షన్ తీసుకోమా? ఇప్పుడు సుజనాథ్ చౌదరి ఉన్నాడు, ఆయన సీఎం రమేష్ ఉన్నాడు. పాపం ఈడి రోజు సతాయించేది వాడు, నోటీసులు విచారణ మీద విచారణలు. వాళ్ళు పోయి టక్కున బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా కథ అయిపోయారు. అడిగిన కూడా లేదు, అసలు ఈడీలో ఎక్కడ పోయినా కేసుదే లేదు. నేనేమంటున్నా అంటే ఈ టైప్ ఆఫ్ కల్చర్ అనేది అసలు డెమోక్రసీకి హెల్దీ సైన్ కాదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, కానీ ప్రజలైతే ఇట్లాంటి నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేనైతే పర్సనల్గా. పొలిటికల్ డైమెన్షన్ మాట్లాడదాము అంటే ఈ ఎథిక్స్ ఇవన్నీ మాట్లాడదాం. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటన్నది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. రేవంత్ కి ఇప్పటికిప్పుడు అవసరం ఏముంది అంటే గవర్నమెంట్ ని కూలుస్తారు అన్న కోణం ఒకటేనా, లేదు రేవంత్ తనకు తానుగా ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాల పాటుగా నేను కొనసాగాలి, కన్సాలిడేషన్ బయట ఇంటా బయట ఆయన మీద ఉన్న రకరకాల ఇవి, అది నేనైతే కన్సాలిడేషన్ అనుకుంటున్నాను. ఆయన మీద ఉన్నటువంటి ఆ ప్రెషర్కి బీజేపీ లాంటి నాయకులు కూడా అంటే మీకు ఒక అనుమానం వస్తుందంటే బీఆర్ఎస్ కూడా వాళ్ళతో టచ్లో ఉందనుకోవాల్సి వస్తుంది.
ఓకే అనుకున్న 39లో 10 మంది పోయినా ఏమైనా కానీ వీళ్ళతో టచ్ ఉండొచ్చు. రేపొద్దున క్రైసిస్ అంటూ వస్తే ఇక్కడి నుంచి 5-10 మంది పోతే కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది కదా. 5 పోతే అయిపోయినట్టే కదా, కథ 5తో కథ కొలాప్స్ అయిపోయింది. చర్చ స్టార్ట్ అయిందంటే ఇంకా అది ఎక్కడికి కొలాప్స్ వెళ్ళిపోతుంది. అయింది. కాబట్టి దాని కన్సాలిడేషన్ కోసం ఆయన స్ట్రాటజీ అడాప్ట్ చేసుకోవడానికి నేనైతే అనుకుంటున్నాను. డెఫినెట్లీ కన్సాలిడేషన్ స్ట్రాటజీ. దాని వెనక అంతకంటే పెద్ద గేమ్ ఉందని అనుకోను. అంటే బీఆర్ఎస్ ని టోటల్ గా కొలాప్స్ చేయాలన్న ఏదైనా ఆలోచన ఉందని? ఉన్నాడు ఆయన, డెఫినెట్లీ ఉన్నాడు. బీఆర్ఎస్ అన్నది శత్రుశేషం ఉండకూడదని అనుకుంటాడేమో. ఓకే, ఎందుకంటే నేను ఆ మాట నేను కూడా వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ మీ దాంట్లో అనుకుంటా, ఈ 39 అనతి కాలంలో 9 అయితేనే ఆయన 30 మంది పోతాడు. నిన్న వెంకటరెడ్డి గారి స్టేట్మెంట్ 30 మంది టచ్లో ఉన్నారు అంటాడు ఆయన. మరి అది ఆల్మోస్ట్ టాలీ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇంకా వెరీ క్లోజ్ టు సీఎం, అంటే ఇన్ ద సెన్స్ పవర్, అధికారంలో ఉన్నాడు కదా. నాకంటే ఎక్కువ ఇంటర్నల్గా జరిగేటువంటి చర్చలు ఏంటో ఆయనకు అర్థమవుతాయి. సో 30 మంది టచ్లో ఉన్నారంటే నేను చెప్పింది అవుతుంది కదా. 9 మంది మిగిలి 30 మంది పోయే ప్రమాదం అనేది టీఆర్ఎస్కి ఉంది. సో నేను అనుకుంటా మీరు అన్న స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు రేవంత్ గారిది అంటే ఖచ్చితంగా కన్సాలిడేషన్ అయి ఉంటుంది. అని ఇంకా 4 రోజుల పాటు ఇక్కడ గవర్నెన్స్ ఇవ్వాలన్నా, లేదా ఇట్లాంటి ప్రెషర్స్ లేకుండా పనిచేయాలన్నా ఆ టైప్ ఆఫ్ కన్సాలిడేషన్ అవసరం అనేది కనపడుతుంది అక్కడ. సో దీనికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఓకే చెప్పినట్టే కదా ఒక రకంగా. కాంగ్రెస్ హైకమాండ్ ఇవన్నీ గతంలో కూడా అంతే కదా, వాళ్ళు కూడా చేసిందే కదా. అవును, నేను కాంగ్రెస్ లో ఉన్న మాట అనకూడదు కానీ అంతే, వాళ్ళు చేసిన వాళ్ళే కదా, అన్ని పార్టీ చేసినాయి కదా. అంతే, పోనీ బీజేపీ ఎగ్జెప్షన్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్ చేసి. వేరే స్టేట్స్ లో బీజేపీ చేసిన పనులు ఏంటి? అవును, ఇదే పనులు కదా. ఎవరే ఇదేమన్నా మన పాపం వాజ్పేయి, అద్వానీ గారి టైంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అది కాదు కదా. ఏ మాత్రం సందు దొరికినా లక్ష్మణ్ గారు అన్నట్టు వాళ్ళు కూలగొట్టే ప్రయత్నం చేస్తారు. సో దట్ ఇస్ ఎ థ్రెట్. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఇండియా అక్కడ అధికారంలోకి వస్తుందా, బీజేపీ అధికారంలోకి వస్తుందా, ఇప్పుడున్న ట్రెండ్లో వాతావరణం ఎట్లా మారుతుందో ఎవరికి తెలియదు. ఇక్కడ ఇంకొక పాయింట్ రేజ్ చేస్తున్నారు ఏంటంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ని కొలాప్స్ చేసే ప్రయత్నం చేయడం అన్నది పెద్ద బ్లండర్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉండాలి, ఒకవేళ బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ ఆ ప్లేస్ ని ఆక్యుపై చేస్తే కాంగ్రెస్ కథం పట్టిస్తారు వీళ్ళు, ఒక చర్చ. ఫ్యూచర్లో కదా, ఫ్యూచర్లోనే మరి బీజేపీ. మీరు జ్ఞాపకం ఉంటే మీకు ఫస్ట్ మన కేసీఆర్ అనేవాడు డిమాలిషన్ స్ట్రాటజీలో ఫస్ట్ ఏమో కాంగ్రెస్ పడిపడ్డాడు, తర్వాత బీజేపీ పడిపడ్డాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ను డిమాలిష్ చేసే కార్యక్రమం బీజేపీలో వచ్చింది. ఒక స్టేజ్కి ఎట్లా వచ్చిందంటే బీజేపీ అధికారం వీళ్ళదేనా అనేటువంటి చర్చ వచ్చింది మార్కెట్లో. బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్న టైం లోపల ఆయనంతటా ఆయనే రిలీజ్ అయ్యి మళ్ళీ బీజేపీని తొక్కే కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆయన వదిలేసిండు కాంగ్రెస్, చర్చ కూడా లేకుండా వదిలేసిండు దాన్ని. సో అట్లా ఒక్కొక్కసారి కౌంటర్ ప్రొడక్టివ్ అయితే స్ట్రాటజీస్, కౌంటర్ ప్రొడక్టివ్ అయితే మీరు అన్నమాట ఒప్పుకుంటారు, కొన్నిసార్లు కౌంటర్ ప్రొడక్టివ్ అయితే. కానీ అది ఇప్పటి సంగతి కాదు కదా, ఇప్పుడు 4 ఏళ్ల సంగతి చెప్తున్నారు. సో అప్పటికి మరి బీఆర్ఎస్ఏ ఉండదు అన్నప్పుడు ఓకే ప్రధాన పోటీ అనేది డెఫినెట్గా ఆ పార్టీని ఈరోజు ఖతమైపోయింది అనుకుంటే పార్టీ డెఫినెట్లీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది.